నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9050504718 మరియు 9030757571. కుటుంబ విలువలు అనే అంశం మీద మాట్లాడుతున్నాను. ఈరోజు మరి ఒక ప్రసంగం కుటుంబ విలువల్లో ఐక్యత, ప్రేమ నుండి ఉద్భవించే ఐక్యత గురించి కొన్ని మాటలు మీ ముందుంచాలని కోరుతున్నాను. ప్రేమ కుటుంబంలో ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ బికమ్స్ ఈజీ. కుటుంబం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ. ఫ్యామిలీ ఈజ్ గాడ్స్ ఐడియా. ఫ్యామిలీ ఈజ్ గాడ్స్ డిజైన్, గాడ్స్ ప్యాటర్న్, ఇన్స్టిట్యూటెడ్ బై గాడ్. ఈ ఫ్యామిలీ అనేది మరి ప్రేమతో నింపబడాలని, ప్రేమ కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రేమ లేనిది నో 2 people కెన్ కో ఎగ్జిస్ట్. అంటే ఇదేమన్నా వ్యాపారమా? ఇద్దరు పార్ట్నర్షిప్లో ఉండి వచ్చే లాభాలు పంచుకోవడానికి కాదు. ఇది దేవుడే పెట్టిన వ్యవస్థ. కాబట్టి ప్రేమ లేకుంటే కుటుంబము ముందుకు నడవదని మనం గ్రహించాలి. ఐక్యత తప్పకుండా అవసరం. ఐక్యత ఉంటే కుటుంబం శక్తివంతంగా ఉంటుంది. ఆ కుటుంబంలో ఐక్యత లేకుంటే చాలా ప్రయాసం. మరి ఐక్యత లేనప్పుడు ఏం చేయాలి? ప్రేమ లేనప్పుడు ఏం చేయాలి? ఒకరి మీద ఒకరికి నమ్మకం లేనప్పుడు ఏం చేయాలి? ట్రస్ట్ అనేది ఇంకోటి. ఒకరిని భర్తను నమ్మాలి, భర్త భార్యను నమ్మాలి. చాలా కుటుంబాల్లో సాతానుకు ఎడమిస్తారు, అపవాదికి చోటిస్తారు, నిత్యం కలహిస్తారు. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. నమ్మకం లేకుంటే కూడా కుటుంబాలు విడిపోయే అవకాశం ఉంది. కుటుంబం విడిపోవడం దేవుని చిత్తమా? కుటుంబం కలిసి ఉండడం దేవుని చిత్తమా? తప్పకుండా కుటుంబంలో దేవుడు ఉండాలి కదా. దేవుడే పెట్టిన వ్యవస్థల్లో దేవుడే తలస్థానం వహించాలి. అందుకే కొన్ని కుటుంబాల్లో రాసి ఉంటుంది, కొన్ని ఫ్యామిలీస్లో జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. ప్రభు ఈ కుటుంబానికి శిరస్సు అంటారు. మరి ప్రభు మాట వినాలి కదా. ప్రభు పేరు ప్రేమస్వరూపి. ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడాలని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీ 14:1 ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రయాసపడాలి. 34వ కీర్తన 14వ సమాధానం వెతికి మీరు వెంటాడాలి. వాట్ కెన్ ఐ డూ టు బ్రింగ్ పీస్ ఇన్ మై హౌస్? సమాధానము దేవుని నుండి ఉద్భవిస్తుంది. అల్లకల్లోలము, అల్లరి అది సాతాను నుండి ఉద్భవిస్తుంది. నా గొర్రెలు నా స్వరం వినునన్నాడు. మరి దేవుని వాక్యం ఆధారం చేసుకొని మనం ముందుకు వెళ్తే తప్పకుండా క్రీస్తు యొక్క సంపూర్ణతలో మనం ఎదగగలం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం మాట ఉంది, మన సంపూర్ణత క్రీస్తులోనే ఉంది. నేనైతే ఇంతవరకు ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీని ఎక్కడ చూడలేదు. పైకి పర్ఫెక్ట్గా కనబడిన వాళ్ళలో ఎన్నో లోపాలు ఉంటాయి. వాళ్ళు బయటికి చెప్పుకోరు, అంతేగాని ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ 100% ఎక్కడ కనబడదు. వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఒక పర్ఫెక్షన్లోకి మనల్ని నడిపించలేడా ప్రభు? ప్రభుకు సమస్తము సాధ్యమే కదా. ప్రార్థన చేస్తే దేవుడు అట్టి సంపూర్ణతను మనకు ఎందుకు అనుగ్రహించాడు? ప్రాణమే అర్పించినాడు, రక్తమే ధారపోసినాడు. అట్టి పర్ఫెక్షన్, అట్టి సంపూర్ణత. ఎందుకంటే జీవము, సమృద్ధి అనే జీవం మీకు ఇస్తానని మాట ఇచ్చిన దేవుడు మన కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, సమృద్ధి ఎందుకు ఇవ్వడు? తప్పకుండా ఇస్తాడు. దేవుని వాక్యపు అడుగుజాడల్లో నడుస్తూ నిస్సహాయ పరిస్థితుల్లో దేవుని మీద ఆనుకుంటే తప్పకుండా
లేనివి ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఆయన మన కుటుంబంలో మనకు కావలసినవి అనుగ్రహిస్తాడని అయితే నేను నమ్ముతున్నాను. అందుకే అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్, నీ సంపూర్ణత ప్రభువులో ఉన్నది. సంపూర్ణత ఆశించేవారు యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మీరు చదివితే యూ విల్ నో వేర్ యువర్ పర్ఫెక్షన్ లైస్. నీ కుటుంబం యొక్క సంపూర్ణత ఎక్కడుంటుందంటే అది ప్రభువులోనే ఉంది. ప్రభువే దానికి సమాధానం ఇస్తున్నాడు, జవాబు ఇస్తున్నాడు. నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు తీగలు, మీరు నాలో నిలిచి ఉండాలి, నా మాటలు మీలో ఉండాలి. ఎవడైతే నాలో నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. అంటే నీ కుటుంబము ఫలభరితంగా ఉండాలి, దేవుని చిత్త ప్రకారము అభివృద్ధి పొందాలి, నీ కష్టార్జితము దేవుడు ఆశీర్వదించాలి, నెమ్మది గల దినాలు నీకు కావాలి భూమి మీద అన్నప్పుడు అది ప్రభువే దాన్ని అనుగ్రహించగలడు. వితౌట్ జీసస్ యువర్ ఫ్యామిలీ కెనాట్ అటైన్ దట్ పర్ఫెక్షన్. ఎన్ని కొదువలున్నా యేసు ప్రభు ఉన్న కుటుంబంలో మీరు ఒక పరిపూర్ణతను చూడగలుగుతారు. బలహీనతలు ఉంటాయి, అవకతవకలు ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి, ఒడిదొడుకులు ఉంటాయి, లేవని కాదు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుందని ప్రభువే చెప్పాడు కదా. అయినను వాటన్నిటిలో మనకు విజయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము గొడవపడమని కాదు, మనము బాధలు మనకు రావని కాదు, కానీ అన్నిటినీ సహించడానికి, అన్నిటినీ వహించడానికి, అన్నిటినీ చక్కని మార్గంలో నడిపించడానికి, కుటుంబము పతనం కాకుండా, కుటుంబం పాడైపోకుండా, కుటుంబం విడిపోకుండా, ఆ కుటుంబాన్ని క్షేమంగా ఉంచడానికి తప్పకుండా దేవుడు మనకు సామర్థ్యాన్ని అనుగ్రహిస్తాడు. ప్రభువు ప్రతి కుటుంబం కూడా దీవించాలని ఆశిస్తున్నాడు. దేవుని వాక్యము మరి మన జ్ఞానాన్ని ఇస్తుంది. ఈ కుటుంబ వ్యవస్థలో ప్రేమ పెరగాలి, తరిగిపోకూడదు. ఎందుకంటే దేవుడే జతపరిచినాడు కదా, భార్య భర్తను జతపరిచింది దేవుడు. ఆ ప్రేమ ఆరిపోకుండా అది మండుతూనే ఉండాలి. ఆ ప్రేమను ఆర్పడానికే సాతానుడు ప్రయత్నిస్తాడు. వాడు చిచ్చులు పెడతాడు, అబద్ధములు నూరిపోస్తాడు, ఒకరి మీద ఒకరికి అపనమ్మకాన్ని తెచ్చిపెడతాడు, గొడవలు తెచ్చిపెడతాడు, పిల్లల్లో దూరుతాడు, భర్తలో దూరుతాడు, భార్యలో దూరుతాడు. ఎందుకంటే వాడు కుటుంబము నెమ్మదిగా సమాధానంగా ఉండడం సాతానుకి ఎప్పుడు కూడా ఇష్టము ఉండదు. Satan wants to destroy the family. చూడండి, చక్కగా కట్టబడిన కుటుంబాలే కదా చక్కని సంఘంగా మారిపోతుంది. చక్కని సంఘాలే కదా పరలోకంలో కనబడేది. అయితే ఈ కుటుంబం అనే వ్యవస్థ మీద గొడ్డలి నూరుతూ ఉంటాడు, పాడు చేయాలని వాని ప్రయత్నాలు అహోరాత్రులు ఉంటాయి. అందుకే సాతాను యొక్క తంత్రములను మనం ఏం చేయాలి, గుర్తుపట్టాలి. ఓహో, సాతానుడు మరి మా మధ్యలో ఏదో చిచ్చు పెడుతున్నాడు, పిల్లల్లో దూరినాడు, తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో, భార్య భర్తల మధ్యలో, బంధువుల మధ్యలో ఏదో అలజడి తీసుకొని వస్తున్నాడని ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని తెరిచి చూడాలి. ఎన్నో ఆయుధాలు, యుద్ధోపకరణాలు మన చేతిలో ఉంది. ఉపవాస ప్రార్థన సాతాను యొక్క కుయుక్తులని పటాపంచలైపోతుందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని శక్తిని వెతుకుతున్నావు, దేవుని సామర్థ్యాన్ని అనుభవించాలని ఆశిస్తున్నావు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. హల్లెలూయా. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్, బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ దట్ ట్రస్టెత్ హిమ్. దేవుణ్ణి ఆనుకున్నవాడు ఎక్కడైనా సిగ్గుపడ్డా? దేవుణ్ణి ఆశ్రయించిన కుటుంబం ఎక్కడైనా విడిపోయిందా? పరిశుద్ధ గ్రంథంలో ఎంత చక్కని కుటుంబాలు మనకు మాదిరికరంగా ఉన్నాయి. దేవుని అనుకరించినారు. దే ఫాలోడ్ గాడ్, దే హ్యాడ్ గాడ్ ఇన్ దేర్ ఫ్యామిలీ. అట్టి కుటుంబాలన్నీ కూడా దీవింపబడేది. కాబట్టి దేవుని వాక్యం లేకుండా చాలామంది నశించిపోతున్నారు. హోసేయ గ్రంథం ఒకసారి తీయండి. హోసేయ గ్రంథంలో ఈ మాట ఉంది, నా జనులు జ్ఞానము లేకుండా నశించిపోతున్నారు, మీరు దేవుని ధర్మశాస్త్రమును మర్చిపోయినారు, కాబట్టి నేను మీ పిల్లలను కూడా మర్చిపోతాను. చూడండి, తల్లిదండ్రులు సఖ్యంగా ఉండి నెమ్మదిగా ఉండి
దేవునికి భయపడి పాపం చేయకుండా ఉండి దేవుని మార్గాల్లో ఉంటే పిల్లలు అదే త్రోవలో వస్తారు కదా, పిల్లలకు కలవరం ఉండదు. ఎప్పుడైతే తల్లిదండ్రులు దేవుని ధిక్కరించి ఇష్టమైన త్రోవకు వెళ్తారో పిల్లల మీద చాలా దుష్ప్రభావం ఉంటుంది. యూ కాస్ట్ ఎ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ చిల్డ్రన్. ఆ పిల్లల మాట వినరు, నువ్వు దేవుని మాట విను, నీ పిల్లలు నీ మాట వినరు. నీ భార్యను అగౌరవపరుస్తున్నావు పిల్లల ముందు, పిల్లలు అదే నేర్చుకుంటారు. తల్లి అంటే లెక్క పెట్టరు, ఎందుకంటే భర్త ఎప్పుడు భార్యను పిల్లల ముందే తిడుతూ ఉంటాడు. ఆ భార్య ఎప్పుడు తండ్రికి విరోధంగా మాట్లాడుతుంది, కాబట్టి పిల్లలు కన్న పిల్లలు తండ్రిని లెక్క పెట్టరు. ఇలాంటివి కుటుంబాల్లో సర్వసామాన్యంగా జరుగుతుంది. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనల్లో కొదువ లేదని కాదు, కానీ దేవుని వాక్యం సరి అయిన మార్గంలో మనల్ని నడిపిస్తుంది, దిక్సూచిగా ఉంటుంది. మనం నావ మునుగకుండా, మనము ఎదుర్కొనే సమస్యలకు మనం కృంగిపోకుండా దేవుని వాక్యం మనల్ని ఉద్ధరిస్తుంది. హోసేయ గ్రంథం 4:6 నుండి నేను చదువుతున్నాను. నా జనులు జ్ఞానము లేని వారై నశించున్నారు, నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. చాలా ఘాటుగా ఉంది, నేను అండర్లైన్ చేసుకున్నాను. దేవుని మర్చిపోతే దేవుడు నీ పిల్లలు మర్చిపోతాడు. దేవుని వాక్యాన్ని నువ్వు మర్చిపోతే, నువ్వు తగిన జ్ఞానము వాక్యం నుండి పొందకుంటే గాడ్ విల్ జస్ట్ డిస్కార్డ్ యూ, నేను మర్చిపోతాడంట. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని ఆశీర్వదించాలి. కనుక నేను కొన్ని కుటుంబాలను గమనిస్తూ ఉంటాను. ఒక కుటుంబం నా దగ్గరకు వచ్చింది. వీళ్ళిద్దరూ మరి నా ఆఫీస్ రూమ్లో కూర్చున్నారు. వాళ్ళది పెళ్ళయి 60 సంవత్సరాలు అయిందట. పెద్ద హోటల్లో ఏదో ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్కి ఇన్వైట్ చేయడానికి వచ్చారు. మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నాకు జవాబు చెప్పండి అని ఇంటర్వ్యూ చేశాను. నేను ఇంత దీర్ఘకాలం మీరు కలిసి ఉండడానికి కారణాలు ఏవి అని ప్రశ్నించినప్పుడు అమ్మా ఒక్కటే మాటలు చెప్పినారు, ప్రేమ. అవునా, నిజంగా నీ భార్యను ప్రేమిస్తున్నావు అంటే, అవును నా భార్యను నేను నిండుగా ప్రేమిస్తున్నాను, అందుకే ఇన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు నేను కలిసి ఉన్నాను. భార్యను అడిగినాను, నువ్వేమంటావు అంటే, ప్రేమ. ఆయన అంటే నాకు చాలా ప్రేమ. అసలు మరి ఏం పరిచర్యలు చేస్తావంటే, ఆయనకు రోజు స్నానం చేయించేది నేనే అంటుంది. నేనైతే చాలా ఆశ్చర్యపడినాను. మరి ఇంత వృద్ధాప్యంలో కూడా తన భర్తకి ఇన్ని పరిచర్యలు చేసి స్నానానికి నీళ్ళు పెట్టి, అంటే వాళ్ళు ఎవరు పిల్లలందరూ సెటిల్ అయిపోయినారంట, దూరం ఉంటారు. కానీ ఈ వృద్ధురాలు ప్రతిరోజు కూడా తన భర్తకు పరిచయం. నేను నీకేం చేస్తాడు మా ఆయన మంచిగా వండి పెడతాడు, నేను తింటాను, నా ఆరోగ్యానికి అదే కారణం అని. చూడండి, వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు ఎంత సఖ్యంగా ఉండడం, ఎంత ఐక్యత కలిగి ఉండడం, ప్రేమ కలిగి ఉండడం. అందుకే కదా వాళ్ళకి అంత దీర్ఘాయుసు దేవుడు ఇచ్చింది. అతను నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, దీర్ఘాయుస్తో నేను అతన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం 91వ కీర్తనలో మీరు చూస్తారు. ఆఖరి పేరాలు అంటే దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్. అంటే వారికి ఏమీ మరి సమస్యలు లేవు. పిల్లలందరినీ దేవుడు ఆశీర్వదించినాడు. అందరికీ పిల్లలు ఉన్నారట, అందరికి ఉద్యోగాలు ఉన్నాయట. అంటే తప్పకుండా దేవుని మాట విన్నప్పుడు దేవుడు మనకు సంతోషాన్ని ఇస్తాడు. సంతోషం దేవుని బిడ్డల ఆస్తి, సొత్తు. ఎప్పుడు మనము మరి ముఖం వికారం చేసుకొని బ్రతకడం కాదు దేవుని చిత్తం. గాడ్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు బి హ్యాపీ, ప్రాస్పరస్, పీస్ఫుల్. అబండెంట్ సప్లై ఆఫ్ హిస్ గ్రేస్ ఈజ్ ఆల్వేస్ ఫర్ గాడ్స్ చిల్డ్రన్. కాబట్టి మనం ఇంకా నేర్చుకునే చాలా ఉంది. మరి కుటుంబంలో ఐక్యత చాలా అవసరం. యూనిటీ ఇన్ ఫ్యామిలీ. ఆ యూనిటీ మీదనే ఉంటుంది సాతానుడు, వాడు చెడగొడతాడు యూనిటీ. మార్క్స్ వార్త 3వ అధ్యాయము, మార్క్ 3:24-25. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ రాజ్యము నిలవనేరదు. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేదు, సఖ్యత లేదు అంటే తప్పకుండా సాతానుడు చోటు చేసుకుంటాడు, నిలువదు వారి కుటుంబం. దాంట్లో ఎవరైనా ఒకరు ప్రభు పాదాలు పట్టుకొని మాలో ఐక్యత దయచేయమని ప్రార్థన చేయాలి. ఏక మనసుతో వారు దేవుని కోరినప్పుడు దేవుడు ఇవ్వందంటూ ఏదీ లేదు కదా. ఏక తాటి మీద నడిచే రీతిగా ఏక మనసు కలిగి, ఏక అభిప్రాయం కలిగి ఉంటే అది ఎంత మేలు. ఒక కీర్తనే ఉంది కదా ఐక్యత కొరకు, 133వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, భార్యాభర్తలు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఆ కీర్తనలో దైవాశీర్వాదాలు ఉంది. ఎక్కడ ఐక్యత ఉంటుందో
మరి ఆశీర్వాదము అచ్చట ఉంటుంది అని ఆ కీర్తనకారుడు రాస్తున్నాడు. కాబట్టి ఒక రాజ్యము తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల అది నిలువదని, ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదని ప్రభు చెప్పిన మాట. ఏ హౌస్ దట్ ఈస్ డివైడెడ్ అగేన్స్ట్ ఇట్ సెల్ఫ్ కెనాట్ స్టాండ్. మరి ఐక్యత కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఉపవసించాలి, ప్రార్థన చేయాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రేమ అనే బంధము చేత మీరు ఐక్యతను పాటించాలని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మీరు సమాధానమును ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికంతోనూ నడుచుకునవల్లని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొంచున్నాం. కొన్నిసార్లు సాతానుడు ప్రేరేపిస్తాడు నీ భర్త మీద ఇతరులకు చెప్పడానికి, లేక భర్తను ప్రేరేపిస్తాడు భార్య మీద చాడీలు ఇతరులకు చెప్పడానికి. అవి కుటుంబం పాడైపోయే పనులవన్నీ ప్రభువుకు తెలియజేయాలి. ఒకవేళ అన్యాయం నీకు జరిగినా సమస్తము న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవాలి అన్నట్లు భర్తను శపించడం, భార్యను శపించడం, పిల్లలు శపించడం, అల్లకల్లోలం సృష్టించడం, దేవుడు ఎప్పుడు కూడా అల్లరికి కర్త కాడు. కాబట్టి సమాధానం కొరకు తప్పకుండా నీవు ప్రయాసపడాలి. చూడండి, వార్తల్లో మేము చూస్తాం కదా, భార్య పిల్లలతో కలిసి గోతిలో పడి చనిపోయిందని, పిల్లలు చంపింది ఆమె చనిపోయిందని, కరెంటు తీగలు పట్టుకొని పిల్లలు చనిపోయినారు ఆమె కూడా చనిపోయిందని. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళకు వాక్యం లేదు. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవడానికి తగిన వాక్య జ్ఞానం లేదు. అందుకే అన్నాడు, నా జనులు దేవుని జ్ఞానము లేకుండా వారు నశించిపోతున్నారు. దే ఆర్ పెరిషింగ్ ఫర్ ల్యాక్ ఆఫ్ వర్డ్. కానీ దేవుని వాక్యాన్ని విస్తారంగా మనం వింటున్నాం కదా. కుటుంబ విలువలని మరి ఒక శీర్షికని యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో దేవుడు ఇచ్చినాడు కదా. దేవుని వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు దేవుని కనికరం మన జీవితాల మీద, కుటుంబాల మీద, ముఖ్యంగా పిల్లల మీద దేవుని కనికరం ఉంటుంది. వెన్ ద పేరెంట్స్ ఒబే గాడ్, గాడ్స్ ప్రొటెక్షన్ విల్ బీ ఫర్ హిస్ చిల్డ్రన్. అంటే ఆ పిల్లలు పొందుకుంటారు ఆ యొక్క దీవెన. తల్లిదండ్రులు మరి దేవుని మాట వినకుండా పెడచెవిని పెడితే పిల్లల మీదకి దేవుని కనికరం దిగదని నేను చాలా కుటుంబాలను పరీక్షించి తెలుసుకున్నాను. కాబట్టి గాడ్స్ మర్సీ షుడ్ బి ఆన్ యువర్ చిల్డ్రన్. యూనిటీ స్ట్రెంగ్త్ అంటారు, ఐకమత్యమే బలం. యునైటెడ్ వి స్టాండ్ బట్ డివైడెడ్ వి ఫాల్. ఐక్యంగా ఉండడానికి, దేవుని విధులు పాటించడానికి, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపేయడానికి ఎప్పుడు ప్రయాసపడాలి. అదొక హోంవర్క్ అన్నమాట. ఈ మాటలన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది కేవలం వల్లించడానికి కాదు, చెప్పడానికి మాత్రం కాదు. వీ హ్యావ్ టు పుట్ ఇన్ ప్రాక్టీస్ వాట్ వి హియర్. అంటే అందుకే ఈ వాక్యంలో దేవుని మాట వినువారు మాత్రమే ఉండకుండా దాన్ని గైకొనువారుగా ఉండాలి. యూ హ్యావ్ టు ఫాలో దోస్ ప్రిన్సిపల్స్ వాట్ ఈస్ సెడ్ ఇన్ ద బైబిల్. కనుక నేను ధ్యానిస్తున్నప్పుడు ఒక మాట సామెతల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనంలో చూసినాను. అన్నదమ్ముల మధ్యలో జగడములు పుట్టించువాడంటే దేవునికి అసహ్యుడంట. దేవునికి అసహ్యమైన కార్యాలు కొన్ని ఇచ్చినారు. దాంట్లో ఆఖరి వరుసలో దేవుడు అసహ్యించుకునే కార్యంలో ఒకటి, వన్ హూ క్రియేట్స్ డిస్కార్డ్ ఇన్ ద ఫ్యామిలీ. చూడండి, కొందరు ఉంటారు మెల్లగా భార్య భర్తలకు చిచ్చు పెడతారు. మరికొందరు ఉంటారు అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టేస్తారు, మెల్లగా పుల్ల గీకి పెట్టేస్తారు అంతే. ఇక అది మండుతూ మండుతూ ఉంటుంది. పాపం కుటుంబం అంతా పతనమైపోతుంది. కాబట్టి నీ కుటుంబము దేవుడు నీకు ఇచ్చిన గొప్ప సంపద. చూడండి, అందరూ నిన్ను చేయి విడిచినా నీ కుటుంబం నిన్ను ఆదుకుంటుంది కదా. దేవుడు అలా పెట్టినాడు. అందుకే కుటుంబాన్ని విడిచి పోకూడదు. భార్యాభర్తలు ఎన్ని సమస్యలు వచ్చినా కలిసికట్టుగా ఉండాలి. కొందరు ఊరికేనే అంటారు, నేను వెళ్ళిపోతాను, నేను డైవర్స్ ఇస్తాను. అది దేవుడు, గాడ్ హేట్స్ డైవర్స్ అంట. మలాకి 15
కాగా మిమ్మును మీరే జాగ్రత్త చేసుకొని యవ్వనమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయమై విశ్వాసఘాతకులుగా ఉండకూడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. అన్నదమ్ముల మధ్యలో జగడం పుట్టించేవాడంటే దేవునికి అసహ్యమైన వాడట. భార్యాభర్తల మధ్యలో జగడం పుట్టించేవాడు అసహ్యుడు దేవునికి. విడాకులను ప్రోత్సహించేవాడు దేవునికి అసహ్యుడు, అంటే గాడ్ హేట్స్. ఇక్కడ గాడ్ హేట్స్ డైవర్స్. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇశ్రాయేళ్ల దేవుడు అగు యెహోవా సెలవిచ్చున్నాడు. అంటే ఎంత ఈజీలీ దే మ్యారీ, ఈజీలీ దే బ్రేక్, ఈజీలీ మేడ్, ఈజీలీ బ్రోక్. అలా కాదు కదా వివాహం. అందుకే వివాహము అనే తలంపు వచ్చినప్పుడు యవనస్తులైనా తల్లిదండ్రులైనా మినిమం ఒక 21 రోజులన్నా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి దైవ భయంతో ఈ వ్యవస్థలో మీరు అడుగు పెట్టాలి. విత్ గాడ్స్ ఫియర్, బికాజ్ ఇట్స్ హోలీ మ్యాట్రిమోనీ. క్రైస్తవుల మార్గంలోనే ఇది అంటారు పరిశుద్ధ వివాహం, హోలీ మ్యాట్రిమోనీ, హోలీ వెడ్డింగ్. అంటే ఆ పరిశుద్ధమైన దేవుని సమక్షంలో, అభిషక్తుల సమక్షంలో, దేవుని ప్రజల సమక్షంలో తీసుకున్న ఆ నిబంధనలకు నీవు జీవితాంతం కట్టబడి ఉండాలి. అంత తొందరగా పెళ్ళి పెటాకులు కాకూడదు. ఈ దినాల్లో మనం వినేది, మన చెవులు నిండుగా వింటున్నాం, చాలా ఖర్చు పెట్టి పెళ్లి చేసినామండి, ఇంత కట్నం ఇచ్చినామండి, ఒక్క నెల కూడా నిలవలేదండి పెళ్ళి, ఆ పిల్ల పుట్టింటికి వచ్చేసిందండి మూటాముల్లా చదువుకొని, ఇది వింటున్నాం కదా. అంటే షీ ఈజ్ అనేబుల్ టు లివ్ హర్ లైఫ్. వై? షీ వాజ్ నాట్ టాట్. ఆడపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకి చెప్పాలి కుటుంబం గురించి. ఎలాగూ నీవు పెరిగి పెద్దదై పుట్టింటిని మర్చిపోవాలి, నీకు దేవుడిచ్చిన భర్త, పిల్లలను, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి అని. అలాగే ఎక్కడ బోధలున్నాయి, ఏ తల్లి నేర్పిస్తుందని. పైగా ఇలాగంట, నీకు ఏదన్నా సమస్య వస్తే మేమున్నాం, నీకేది వచ్చినా ఇంటికి వచ్చాయి. అసలు ఏమి కూడా వినకపోయేది మా పేరెంట్స్. మా తల్లి అనేది, నీకు ఏదైనా బాధ ఉంటే పోయి మరి ప్రభు సన్నిధిలో పోయి మోకరించి ప్రార్థన చేసుకో. ఎంత గొప్ప తల్లిదండ్రులు నిజంగా. అలాంటి తల్లిదండ్రులు ఉంటే కుటుంబాలు, పిల్లల కుటుంబాలు చెక్కు చెదరకుండా ఉంటుందని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. పిల్లలను ప్రోత్సహించొద్దు విడిపోవడానికి, కలిసికట్టుగా ఉండాలని మనం ప్రార్థించాలి. ఐక్యత, సఖ్యత ఆ దేవుడిచ్చే దీవెన కదా. కుటుంబం అనేది దేవుడిచ్చే ఆశీర్వాదం, అయితే ఎందుకు పోగొట్టుకోవాలి? పరిశుద్ధ గ్రంథంలో చాలా చక్కని కుటుంబాలు మనకు నిదర్శనంగా ఉంది. ఐక్యత అన్నప్పుడు కొన్ని రాంగ్ థింగ్స్ కొరకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకూడదు, స్త్రీలైనా పురుషులైనా. యూ హ్యావ్ టు ఫాలో ట్రూత్. ఎందుకు అంటే అబద్ధానికి నువ్వు ఎప్పుడు తోడు నిలబడకూడదు, పాపానికి ఎప్పుడు తోడు నిలబడకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఆమె జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది, కృపగల ఉపదేశాన్ని ఆమె ఇస్తుంది. షీ విల్ ఓపెన్ హర్ మౌత్ విత్ విజ్డమ్ అండ్ షీ విల్ టీచ్ విత్ గ్రేస్. అంటే ఆమె కుటుంబంలో ఆమె ఇంటి వారి నడతలను కూడా బాగా కనిపెట్టి ఉత్తమమైన ఆదర్శప్రాయమైన స్త్రీ యొక్క లక్షణాలు ఉన్నాయి. ఆమె గమనిస్తుందంట, కుటుంబం పాపంలో పడిపోతుందా, పిల్లలు అవిధేయత చూపుతున్నారా, భర్త ఎటుపోతున్నాడు, ఇవన్నీ గమనిస్తుందా. ఇవి గమనించి ఆమె కయ్యాలకు దిగదు, కానీ ఆమె ఉపదేశం ఇస్తుంది. ముందున్నది ముప్పు నీకు అని చెప్తుంది. జాగ్రత్త, దెర్ ఇస్ డేంజర్ అహెడ్, నువ్వు చిక్కుకుంటావు, మరెవ్వరు నేను తప్పించలేరు, జాగ్రత్త జాగ్రత్త అని అంటదా. ఎందుకంటే షీ లవ్స్ హర్ ఫ్యామిలీ. లేదండి నోరు మూసుకొని ఆమె గమ్మున ఉంటుంది, ఏదైనా జరిగిపోని, ఏమైనా కానీ. షీ ఈజ్ నాట్ ఏ వైజ్ ఉమన్. షీ విల్ ఓపెన్ హర్ మౌత్ విత్ విజ్డమ్. షీ విల్ కరెక్ట్ హర్ ఫ్యామిలీ. షీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు కరెక్ట్ హర్ ఫ్యామిలీ. షీ కెన్ గివ్ హర్ ఒపీనియన్. చూడండి, పిలాతు యేసు ప్రభువును ఆ విధంగా హింసకు అప్పగించినప్పుడు పిలాతు భార్య వెనుకుండి ఏమంటుంది, ఈ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. మనకు శాపం, మన బిడ్డల మీదకి వస్తుంది ఆ శాపం. చూడండి, అలాంటి మాటలు మాట్లాడాలి. బిహైండ్ ఎవ్రీ గ్రేట్ మ్యాన్ దెర్ ఇస్ అ గ్రేట్ ఉమన్ హూ సేస్ హీ ఈజ్ రాంగ్. ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఒక స్త్రీ ఉంటుంది, తెలివిగల స్త్రీ.
తప్పుడు అడుగులు వేసినప్పుడు, ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, జాగ్రత్త, కుటుంబం పాడైపోతుంది, పిల్లల మీదకి శాపం వస్తుంది, జాగ్రత్త, సెట్ యువర్ లైఫ్ ఇన్ ఆర్డర్ అని చెప్పగలిగిన స్త్రీ కావాలి. ఏమన్నా కానీ ఆయన అటుపోని నేను ఇటు పోతా, పిల్లలు ఇంకో మార్గాన వెళ్ళిపోనంటే ఆమె మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఏం చేస్తుంది, ఊడబెరికేస్తుంది. కాబట్టి సత్యమును అనుసరించి మీరు నడుచుకోవాలని యోహాను తన పత్రికలో అంటున్నాడు. సత్యం అనగా ఏమి? సత్యం అనగా దేవుని వాక్యం. ప్రశ్నిస్తాడు కదా యేసు ప్రభును సిలువ వేసేటప్పుడు, వాట్ ఈస్ ట్రూత్ అని అడుగుతాడు పిలాతు. ఆ జవాబు వినకముందే హడావుడి తీర్మానాలు తీసుకుంటున్నాడు. ఇక్కడ యోహాను రాసిన 2వ పత్రిక 4వ వచనం చూడండి. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారం నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండా కనుగొని బహుగా సంతోషించి తిని. యోహాను రాసిన 3వ పత్రిక చూడండి 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అంటే యోహాను తన పిల్లలంటే తన సంఘస్థులు, తన ఆత్మలో కన్న బిడ్డలు, వాళ్ళు సత్యాన్ని అనుసరించి నడవాలి. అంతకంటే సంతోషం నాకు ఇంకా మరొకటి లేదు. దే ఆర్ ఫాలోయింగ్ ట్రూత్. వాట్ ఈస్ ట్రూత్? గాడ్స్ వర్డ్ ఈస్ ట్రూత్. దేవుని వాక్యం ఉంటే నీ అడుగులు జారవని నేను పదే చెప్తూ ఉంటాను. పేపర్లో చూశాను, 45 సంవత్సరాల వ్యక్తి కృష్ణా డిస్ట్రిక్ట్లో అడవిలోకి వెళ్ళినాడట. పువ్వులు ఏరుకోవడానికి అడవిలోకి వెళ్ళి పువ్వులు ఏరుతున్నాడు. అప్పుడు చూసినాడు, మంచిగానే వెళ్తున్నాడు. వెళ్ళి ఈ అడవి పందుల కొరకు సిద్ధపరిచిన గొయ్యి, ఆ గొయ్యి మీదంతా ఆకులు పరిచి కొమ్మలు పరిచి చూడముచ్చటగా ఉందట. ఆయన తెలుసుకోలేదు, పోయి అడుగు పెట్టినాడు, గొయ్యిలోకి వెళ్ళిపోయినాడు. అక్కడ బాంబులు, ఎందుకంటే అడవి పందిని చంపడానికి బాంబులు పేలిపోయినాయి. పేలి వెంటనే గాయాలతో మరణించినాడు. అప్పుడు నాకు అనిపించింది, నిజంగా ఒకని దృష్టికి వాని నడతలు సరి అయినదిగా కనబడుతుందట. వారి తప్పులు వారికి కనబడదు కదా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట ఉంది, ఒకని దృష్టికి వాడు నడిచే మార్గము చాలా సరిగా కనబడుతుంది, తుదకు అది మరణానికి దారితీస్తుంది. నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషిరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9550504718 మరియు 9030757571. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. నీ ఘనము ప్రభు యేసుదే.
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ